పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, మనలో అధికుడు ఎవడు? క్రీస్తు ప్రభుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలోని వాక్యము లూకా శుభవార్త 9వ అధ్యాయం 46వ వచనం నుండి చదువుకుందాం. మనలో అధికుడెవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకున్న మొదలెడిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని, నా పేరిట ఈ చిన్నవానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించువాడు, నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించును. ఇలైనా మీ అందరిలో అత్యల్పుడైన వారు అందరికంటే అధికుడు అని వారితో పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రభుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్నను మనము చూస్తూ ఉన్నాం. మనలో అధికుడెవడు అని ఎవరు అడుగుతున్నారు, ఎవరు మాట్లాడుకుంటున్నారో తెలుసా? యేసు ప్రభుని చుట్టూ ఉన్నటువంటి తన శిష్యులు మాట్లాడుకుంటూ వాదించుకుంటున్నారు. యేసు ప్రభు శిష్యులు కలిసి ప్రయాణంలో వెళుతూ ఉండగా, నడుస్తూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు కొద్దిగా ముందుగా నడుస్తున్నారేమో, వీళ్ళందరూ వెనకాల ఉండి మాట్లాడుకుంటూ ఉన్నారు. దేని గురించి? మనలో ఎవడు గొప్పవాడు? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే. నాకు తెలిసి కొంతమంది వయసులో పెద్దవాళ్ళు, మేము వయసులో పెద్దవాళ్ళం కాబట్టి నేను పెద్దవాడిని, నేను గొప్ప, నేను చెప్పినట్టు మీరు వినాలనొచ్చు. లేదా కొంతమంది చిన్నవాడిని కాబట్టి నేను తెలియగలవాడిని కాబట్టి నేను చెప్పినట్టు. కొంతమంది బలవంతులు, నేను బలశాలిని కాబట్టి నేను కొంతమంది బుద్ధిమంతులు, నేను బుద్ధిమంతుడిని కాబట్టి నేను పెద్దవాడిని, నేను గొప్పవాడిని అని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారేమో వాళ్ళు. మానవులం కదా, మానవ బుద్ధి ఎక్కడికి పోతుంది? మానవ ఆలోచనలు ఎక్కడికి పోతాయి? చూసారా, వాళ్ళు ప్రభు దగ్గరే ఉంటున్నారు, ప్రభు మాటలు వింటున్నారు, ప్రభు చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నారు, ప్రభుతోనే జీవిస్తున్నారు. అయినా కూడా సాతానుడు వారిని ప్రేరేపిస్తూనే ఉన్నాడు. మానవ ఆలోచనలు, మానవ లోకపు ఆకర్షణలు వారిని వదిలిపెట్టకుండా ఆకర్షిస్తూనే ఉన్నాయి. మానవ నైజం బయటపడుతూనే ఉంది. నేటికి కూడా ఎంతో మంది సేవకులు మనం చెప్పుకుంటున్నాం, దైవ బోధకులకు మనం చెప్పుకుంటున్నాం. నాతో పాటు కలిసి బోధకులం, సేవకులం, గురువులము, కన్యాస్త్రీలము, లేకపోతే ఇంకా దైవ సేవకు అంకితమైనటువంటి వారమని చెప్పుకుంటూనే ఉంటాం. అధికారం కోసం, హోదా కోసం పాకులాడుతూనే ఉంటాం. ఆ అధికారం కావాలా, ఆ హోదా కావాలా, ఈ పోస్ట్ కావాలా, ఇది కావాలా అంటూ ఇప్పటికీ అరులు చాస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. దానికోసం రాజకీయాలు చేస్తూనే ఉన్నాం. మానవ నైజం, మానవ ఆలోచనలు, మానవ బుద్ధి ఎక్కడికి పోతుంది? ప్రభు వద్ద ఉన్న వారికే తప్పలేదు, మనమే పోటీ వారం. కానీ ప్రభు దానిని అంగీకరించట్లా. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసింది, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారయ్యా అంటే, దానికి ముందు జరిగిన సంఘటనలో ప్రభు పర్వత ప్రాంతానికి వెళుతున్నప్పుడు యోహాను, యాకోబు, పేతురును తీసుకుని వెళ్ళాడు. లేకపోతే కొన్నిసార్లు పేతురు, నీవు నా మూలరాయి అవుతావు, నీవు సంఘాన్ని నడిపించాలి అని చెప్పటం. కొన్నిసార్లు ప్రత్యేకంగా యాకోబు, యోహానులను తీసుకుని వెళ్ళటం. ఇలా ఒక్కొక్కసారి ప్రభువు ఒక్కొక్క రకంగా కొంతమందికి ప్రాముఖ్యత ఇవ్వడం చూసి వాళ్ళు ఈ విధముగా మాట్లాడుకుంటూ, ఆ నేను గొప్ప అంటే నేను గొప్ప, మనలో అధికుడెవరు అని తర్కించుకుంటూ ఉన్నారేమో. ఈ విషయము తెలిసినటువంటి ప్రభువు ఏమంటున్నాడు చూడండి. 47వ వచనంలో ప్రభు అంటున్నటువంటి మాట, యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని, నా పేరిట ఈ చిన్నవారిని స్వీకరించువాడు నన్ను స్వీకరించువాడు, నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించును. ఎలైనా మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అంటున్నారు. మనలో అధికుడెవరు, గొప్పవాడెవరు అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే, ప్రభు ఒక చిన్న పిల్లాడిని తీసుకొచ్చి, ఈ చిన్న బాలుని ఎవరు స్వీకరిస్తే వాడు నన్ను స్వీకరించినట్లు, నన్ను స్వీకరించిన వారు తండ్రిని స్వీకరించినట్లు అని చెబుతూ
ఎవరైతే అత్యల్పులుగా ఉంటారో వారే మీలో అధికులు అంట. అత్యల్పులుగా ఉండడానికి చిన్న బాలుని ఎందుకని తీసుకుని వచ్చారండి? ఆ రోజుల్లో యూదాజనుల ఆచారము ప్రకారము కానీ, వాళ్ళ పద్ధతి ప్రకారము కానీ స్త్రీలను చిన్న పిల్లలను లెక్క పెట్టుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఆ జన జన లెక్కలు వేసేటప్పుడు కూడా వాళ్ళ లెక్క పెట్టేవాళ్ళు. పిల్లలకి ఏం తెలియదు, స్త్రీలకి ఏం తెలియదు అని లెక్కలో నుండి తీసేసేవాళ్ళు. చిన్నవాళ్ళు కాబట్టి ఏమీ తెలియని వాళ్ళని, అత్యల్పులని, పనికిరాని వాళ్ళని వాళ్ళు అలా నిర్ణయించేవాళ్ళు, అలా చూచేవాళ్ళు. అందుకనే ప్రభు ఆ చిన్న పిల్లాన్ని మీరు పనికిరారు, అత్యల్పుడు, ఉపయోగం లేనివాడు, ఏం తెలియనివాడు అంటున్నారు చూడండి. ఇలా ఈ చిన్న పిల్లల్లాగా మీరు అత్యల్పులుగా ఉంటే మీలో అధికుడుగా ఉన్నట్టు. అంటే ఎవరైతే అత్యల్పుడుగా తక్కువ స్థానాన్ని తీసుకుని సేవకుడిగా మారితే వాడే మీలో గొప్పవాడు అంటున్నాడు. చూడండి, ఈ లోకంలో మీరు అధికముగా గొప్పగా ఉండాలంటే అందరికంటే నేను అత్యల్పుణ్ణి అని నిన్ను తగ్గించుకొని సేవకుడిగా మారితే నీవు అధికుడు అంటున్నారు. ఇదే విధముగా మనము వాక్యములో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువు ఇదే విషయాన్ని వారు మనలో గొప్పవాడెవరు, ఇక్కడేమో మనలో గొప్పవాడెవరు అని మాట్లాడుకుంటే చిన్న బిడ్డను తీసుకువచ్చి ఈ చిన్న పిల్లాడిలాగా అత్యల్పుడిగా మారితే మీరు గొప్పవారవుతారు అన్నాడు. ఇంకొక చోట పరలోకములో గొప్పవాడెవరు అని అడుగుతున్నారు శిష్యులు ప్రభుని. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడెవరు అని అడిగిరి. యేసు ఒక చిన్న బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు అని మీతో ఒక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకుని ఈ బాలుని వలె వినమ్రుడిగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. దేవుని నమ్మి వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలారా, ఈ రెండు మాటలు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, శిష్యులు ఈరోజు వాక్యములు అడుగుతున్నాడు, మనలో గొప్పవాడెవరు అని మాట్లాడుకుంటే ప్రభు చిన్న బాలుని తీసుకొచ్చి ఈ చిన్న బాలుని వలె మీరు అత్యల్పులుగా ఉండి సేవకులుగా మారి మిమ్మల్ని మీరు తగ్గించుకొని వినయముగా విధేయతగా ఉంటే అప్పుడు మీరు ఇక్కడ గొప్పవారవుతారు. మరి పరలోక రాజ్యములో గొప్పవారు కావాలంటే వాక్యములో ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 2-3 వచనాలలో చిన్న బాలుడిని వలె మీరు రూపొందిననే తప్ప అసలు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ముందు పరలోక రాజ్యానికి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని మాట్లాడుకునే ముందు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని తెలుసుకోవాలి కదా. పరలోక రాజ్యం చేరాలంటే మీరు చిన్న బాలుని వలె రూపొందినని తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అక్కడ గొప్పవాడిగా ఉండాలంటే ఇక్కడ వినమ్రులుగా వినయుడుగా దేవునిపై ఆధారపడి జీవించినట్లయితే అక్కడ పరలోక రాజ్యములో గొప్పవారిగా ఉంటారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈ రెండు వాక్యాలు మనము గమనిస్తే మనం అర్థము చేసుకోవలసింది, భగవంతుడు మనతో ఈరోజు మాట్లాడుతూ అంటున్నది, మీరు ఈ లోకానికి సంబంధించినటువంటి బిడ్డలుగా ఈ లోకపు ఆకర్షణలు, ఈ లోకపు ఆలోచనలు, ఎవరు గొప్పవారు ఎవరు పెద్దవారు, హోదా అంతస్తు ఆస్తి ఐశ్వర్యాల కోసం ఆరాటపడుతూ వెళ్ళకండి. చిన్న బిడ్డల వలె మిమ్మల్ని మీరు తగ్గించుకొని సేవకులుగా మారి అత్యల్ప స్థానము తీసుకుంటే అక్కడ అధికమైనటువంటి స్థానాన్ని ఇస్తానని చెబుతూ చిన్న బిడ్డల వలె మీరు అమాయకత్వముతోను, చిన్న బిడ్డల వలె నిష్కల్మషమైనటువంటి హృదయముతోను, చిన్న బిడ్డలు ఈ విధముగా తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడి జీవిస్తారో భగవంతునిపై పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి భగవంతునిపై మీరు ఆధారపడి జీవించాలా. చిన్న బిడ్డల మనసు క్షమించే మనసు, మర్చిపోయే మనసు, మన్నించే మనసు, ప్రేమగా పలకరించే మనసు, అటువంటి నిష్కల్మషమైన హృదయాన్ని, మన్నించి మరచిపోయి క్షమించుకునే గుణాన్ని చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద ఈ విధముగా పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నారో, పూర్తిగా తల్లిదండ్రులను నమ్మి జీవిస్తారో మనము కూడా మన తండ్రి అయినటువంటి పరలోకపు తండ్రి అయినటువంటి భగవంతుడిని పూర్తిగా నమ్మి విశ్వసించి భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడి జీవిస్తూ దేవుని చిత్తానికి లోబడి వినమ్రతతోనూ వినయముతోనూ మనము తగ్గించుకొని అత్యల్పులుగా జీవిస్తే ఇక్కడ గొప్పవారిగా దేవుడు పరిగణిస్తాడు, పరలోక రాజ్యంలో స్థానమిస్తాడు, అక్కడ గొప్పవారిగా ఉంచుతానంటున్నాడు.
కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు వాక్యం మనకి చాలా చక్కగా బోధిస్తున్నటువంటి మాట, ఈ లోకపు ఆలోచనలు, ఈ లోకపు ఆకర్షణలు, ఈ లోకపు హోదాలు, ఆస్తి ఐశ్వర్యాల కోసం ఆరాటపడకండి. ఆలోకములో పరలోక రాజ్యములో స్థానము కోసం తపన పడండి. అక్కడ స్థానము సంపాదించాలంటే మీరు చిన్న బిడ్డల వలె, పసి బిడ్డల వలె మారండి. వారి వంటి నిష్కల్మషమైనటువంటి పవిత్ర హృదయాన్ని కలిగి ఉండండి. వారి వలె దేవుని మీద పూర్తిగా ఆధారపడి నమ్మకముతోనూ విశ్వాసముతోనూ జీవించండి. వారి వలె మన్నించుకొని మరచిపోయి క్షమించుకునే గుణాన్ని కలిగి ఉండండి. వారి వలె పూర్తిగా వినమ్రతతోనూ వినయముతోనూ దేవుని చిత్తానికి విధేయులై జీవించండి. చివరిగా వారి వలె చిరునవ్వు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ అందరికీ దేవుని ప్రేమను పంచండి అంటే ఈరోజు ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, పసిబిడ్డల హృదయాన్ని, మనస్తత్వాన్ని కలిగి ఉందాం. తద్వారా భగవంతుని రాజ్యంలో స్థానము పొందుకుందాం. అటువంటి మంచి మనస్సును, పవిత్ర హృదయాన్ని, నిష్కల్మషమైన ప్రేమ కలిగిన క్షమాగుణం కలిగి ఉన్నటువంటి మంచి మనస్సును, హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమయుడైన యేసయ్య, నీకే స్తుతులు, వందనాలయ్యా. అయ్యా, అనేక సార్లు ఈనాడు వాక్యములు విన్నట్లుగా శిష్యుల వలె మేము కూడా గొప్ప గొప్ప హోదాల కోసం, గొప్ప గొప్ప అధికారాల కోసం, గొప్ప గొప్ప పదవుల కోసం పాకులాడుతూ ఈ లోకములో సాధించడం, సంపాదించడం, ఎదగడం, గొప్పవారిగా పేరు తెచ్చుకోవడమే గొప్ప అనుకుంటున్నాము తప్ప నీ రాజ్యములో గొప్పవారిగా ఉండే విధముగా, నీ రాజ్యములో స్థానము పొందే విధముగా, నీ రాజ్యములో పెద్దవాళ్ళగా ఉండే విధముగా మేము పని చేయాలని, జీవించాలన్న సంగతి మర్చిపోతూ ఉంటామయ్యా. అయ్యా, మరి ఒకసారి మాకు ఈ ఒక వాక్యాన్ని గుర్తు చేసి పసిబిడ్డల మనస్తత్వాన్ని, పసిబిడ్డల వలె మంచి హృదయాన్ని, పసిబిడ్డల వలె దేవునిపై ఆధారపడి దేవుని చిత్తానికి వినయంతో వినమ్రులుగా జీవించడానికి కావలసిన శక్తిని, బలాన్ని, అనుగ్రహాలను దయచేయమని ప్రభుని నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి వారందరినీ ఆశీర్వదించి మంచి మనసు, మంచి హృదయము, పసిబిడ్డల వలె మంచి హృదయము, మనస్తత్వాన్ని, దేవునిపై ఆధారపడి జీవించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపానుగ్రహాలతో నింపుతూ వారిని, వారి కుటుంబాలను దీవించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.